దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మన హృదయంలో మనం ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. అదేంటంటే, ఒకప్పుడు పేదవాడిని, ఒకప్పుడు ఏమీ లేనివాడిని, ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేనివాడిని, కానీ ఈరోజు నాకు దేవుడు ఇంత సమృద్ధినిచ్చాడు, నీ రుణం ఎలా తీర్చగలను ప్రభు అని మనం చాలాసార్లు కృతజ్ఞతాభావముతో దేవుని సన్నిధిలో ఆయనని స్తుతిస్తూ ఉంటాం. అంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలోనే ఆయన రుణాన్ని మనము తీర్చలేకపోతే, పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి ఆయన రుణాన్ని మనం తీర్చగలమా? మీకు అర్థమైంది నేను చెప్పింది? తీర్చలేము. అంటే మన దేవుణ్ణి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ఎంతగా మనం స్తుతిస్తున్నామో, వాటన్నిటికంటే ఎంతో అధికముగా మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. అయితే చాలాసార్లు మన దృష్టి అంతా కూడా ఎలా ఉండిపోతుందంటే ఏ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదే ఉండిపోతుంది. అవే చూసుకొని మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి తెగ స్తుతిస్తూ ఉంటాం. అంటే స్తుతించడం తప్పని నేను చెప్పట్లా, కానీ మనం మొదట ఆయన స్తుతించాల్సింది ఏ కారణాన్ని బట్టో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. దేనిని బట్టి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి.